హలో ఆల్. ఈరోజు వీడియో నేను నా బేబీకి సంబంధించిన మెమరీస్ అన్నీ ఎలా సేవ్ చేసుకున్నాను అంటే చాలామంది చాలా రకాలుగా సేవ్ చేసుకుంటారు. బట్ నేను నా థాట్ ప్రాసెస్లో ఏ విధంగా సేవ్ చేశాను అనేది చెప్తాను. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీకు తెలిసిన కొత్త పేరెంట్స్ కానీ అంటే రీసెంట్గా డెలివరీ అయిన కొత్త న్యూ మామ్ అండ్ డాడ్ అవుతారు కదా, వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, తప్పకుండా యూజ్ అవుతుంది. మీకు ఒకవేళ యూస్ఫుల్ అనిపిస్తే అవి మీరు కూడా చేసుకోండి. సో మెమరీస్ అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వచ్చేది ఆల్బమ్. సో ఆల్బమ్ అనమాట. ఇది మొత్తం చూపించను, బట్ ఇందులో కొంచెం క్రియేటివ్గా ఉంటాయి, అవి మాత్రం మీకు చూపిస్తా, షేర్ చేస్తాను. ఇది ప్రతి పేజ్ చూపించను, బట్ కొన్ని పేజెస్ మాత్రం మీకు మంచిగా ఉంటాయి. అంటే మీరు కూడా ఇలా చేసుకుంటే బాగుంటుంది అని నా ఉద్దేశం. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. మా బాబు పుట్టినప్పుడు ఫస్ట్ ఫోటో ఉంటుంది కదా, మా బాబు పుట్టినప్పుడు ఫస్ట్ ఫోటో అనమాట ఇది. ఇటు పక్కన ఉన్నది ఏంటంటే డాక్టర్ అనమాట. సో నేను ఎందుకు ఇది ఇలా పెట్టానంటే, ఫస్ట్ పిక్ అనేది కావాలి, ఫస్ట్ బయటకు వచ్చిన ఫ్యూ సెకండ్స్లో తీసిన ఫోటో కదా కావాలని నేను చెప్తే మా ఆయన అక్కడ తెలిసిన వాళ్ళని అడిగి తీయించుకున్నారు. డాక్టర్ ఏంటంటే, ఇప్పుడు డాక్టర్స్ మనకి ఇప్పుడు మనం పుట్టిన తర్వాత కూడా డాక్టర్ ఎవరో డాక్టర్ తెలియదు. అలా కాదు, మా బాబుకి ఎదిగిన తర్వాత కూడా ఇదిగో ఈ డాక్టరే ఫస్ట్ టైం నిన్ను ఈ ప్రపంచానికి తీసుకొచ్చింది, ఫస్ట్ టచ్ చేసింది డాక్టర్ అని తెలియాలని ఈ డాక్టర్ ఫోటో కూడా మేము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాం అనమాట. సో ఈ రెండు గుర్తుండాలి అని చెప్పేసి తీసుకున్న ఫొటోస్. సో డాక్టర్ ఫొటోస్ కూడా యాడ్ చేయండి. బాగా ఎదిగిన తర్వాత మన పిల్లలు మనం చెప్పుకుంటా కూడా బాగుంటుంది అనమాట. సో అది మా ఆయనకి నేను ఎలా చెప్పాను ప్రెగ్నెంట్ అని చిన్నది అనమాట మెమొరీ. ఆ టైంలో ఫుల్ మెచాంగ్ తుఫాన్ టైం అనమాట. ఫుల్ వర్షం, బయటికి వెళ్ళి కొనుక్కోవడానికి కూడా ఏం లేవు. ఏమైనా చేద్దామంటూ ఇంట్లో ఉన్న కలర్ పేపర్స్ ఇంకా ఉంటాయి కదా స్కెచ్ పెన్స్, వాటితోనే చేశాను చిన్నగా చేసి మా ఆయన చెప్పారు అనమాట. సో అది కూడా గుర్తుండేది, ఎందుకంటే ఆ గ్రీటింగ్ కార్డ్ ఎంతకాలం దాస్తానో తెలీదు. సో అది ఇలా పెట్టాను. ఇవి మా బాబుకి సంబంధించిన కన్ఫర్మేషన్ స్కాన్, ఇదిగోండి ఇలా కన్ఫర్మేషన్ స్కాను, టిఫా స్కాన్, ప్రతిదీ ఉంది కదా, ప్రతిదీ నేను ఇలా సేవ్ చేశాను అనమాట. అంటే మన దగ్గర రిపోర్ట్స్ ఉంటాయి, నా దగ్గర కూడా ప్రజెంట్ ఉన్నాయి, బట్ అవి ఎంతకాలం మనం సేవ్ చేయగలం. ఇప్పుడు మన బాబు అంటే మా పిల్లలకి 20-25 ఇయర్స్ 30 ఇయర్స్ వచ్చే వరకు అయితే మనం అవి సేవ్ చేయలేం కదా. సో ఇలా మనం ఆల్బమ్లో డిజిటల్గా చేంజ్ చేసుకున్నాం అనుకోండి, అదొక మంచి మెమరీగా ఉంటుంది అనిపిస్తుంది. ఈ ఐడియా మీకు నచ్చితే మీరు తప్పకుండా మీరు కూడా మంచిగా ఇలా ప్రింట్అవుట్లు పెట్టేసుకోండి, ఎందుకంటే రిపోర్ట్స్ ఎంతకాలం మనం దాస్తామనేది తెలీదు. సో ఇదొక మంచి ఐడియా. సో మీకు నచ్చితే మీరు ఫాలో అవ్వండి. నెక్స్ట్ మా బాబు పుట్టిన 7th డే అనమాట. అంటే నేను 5 days హాస్పిటల్లోనే ఉన్నాను. 6th డే ఇక మాట్లాడేసాం, ఫోటోగ్రాఫర్ని మాట్లాడేసి 7th డే ఇంకా తీయించేసుకున్నాం అనమాట ఫోటోషూట్. ఇందులో బాబు చిన్న చిన్న డీటెయిల్స్, చేతులు, కాళ్ళు, ప్రతిదీ కావాలి, ప్రతి చిన్న డీటెయిల్ ఫోటో తీయమని చెప్పాను. బట్ 7th డే కదా చాలా ఏడ్చాడు, మా ఆయన చాలా తిట్టారు. బట్ ఏంటంటే నాకు చిన్నగా ఉన్నప్పుడే తీస్తే బాగుంటుంది, ఎదిగిపోతారు కదా, మళ్ళీ తొందరగా ఎదిగిపోతారు కదా అన్న ఉద్దేశం మీద నేను తొందరగా చేయించాను అనమాట. ఇంకా ఫొటోస్ అప్పుడు కూడా ఇంకా బాబుని అలాగే ఓదార్చి అలా తీయించేసాను ఫొటోస్. ఇంక మా బాబుకి కరెక్ట్గా 30 days ఉన్నప్పుడు కృష్ణుడి గెటప్ వేయించాను అనమాట. నేనే వేసాను సరదాగా. నేనేమో యశోద గెటప్ వేసుకున్నా. ఇది చూసారా ఎంత బాగుందో. మళ్ళీ ఈ సైజు, మళ్ళీ ఇంత సైజు పిల్లలు అవుతారా. ఇది నా బర్త్డే రోజు అనమాట, బాబు పుట్టిన తర్వాత ఫస్ట్ బర్త్డే. సో ఆ రోజు గుర్తున్నారని ఆ రోజు కూడా కెమెరామ్యాన్ రమ్మని చెప్పాను, వచ్చాడు, తీసాడు. చూడండి ఎంత క్యూట్గా ఉందో చూడండి, అసలు చాలా అందంగా ఉంది కదా పిక్. సో చిన్నగా ఉన్నప్పుడు మనం తీసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఇది మీకు యూజ్ అయితే, అంటే కొంతమంది ఇళ్ళల్లో ఒప్పుకుంటారు చిన్న పిల్లల్ని ఫోటో తీయడానికి, కొంతమంది ఇళ్ళల్లో ఒప్పుకోరు, అది కంప్లీట్గా మీ ఇష్టము. బట్ నాకు అలాంటి సెంటిమెంట్లు ఏం లేవన్నమాట. నాకు కావాల్సింది ఓన్లీ మెమరీసే కావాలి. సో అందుకని తీయించప్ప. ఇవి చూసారా, ఇది మా ఆయన ఇది చూపించను కానీ ఇవి చూపిస్తాను. అలా మా ఆయన
మా ఆయన వీపు మీద మా బాబుని ఎక్కించిన ఫోటో అనమాట. ఇంత చిన్నగా మళ్ళీ అవుతారు చెప్పండి అసలు పిల్లలు. అందుకే ఈ స్టిల్స్ కూడా అప్పటికప్పుడు గూగుల్లో చూసి మేము ఫాలో అయిపోయిన స్టిల్స్ అనమాట. సో న్యూ బోర్న్గా ఉన్నప్పుడు మ్యాక్స్ ఎంత కుదిరితే అంటే పిల్లల మూడ్ బట్టి మీరు కూడా ఫోటోషూట్స్ తీయించుకోండి. మా బాబాయ్ అయితే మరి బాగానే సహకరించాడు. సో అందుకనే ఇన్ని ఫొటోస్ తీసుకున్నాం అనమాట. లేదంటే అసలు ఇన్ని ఫొటోస్ తీసుకుంటా అవుతుందా అసలు ఛాన్సే లేదు. క్రేజీ ఫోటో వచ్చేసిందండి సరే, ఏదో అడ్వర్టైజింగ్లో వచ్చినట్టు ఫోటో. మామ అల్లుడు, మా తమ్ముడు జిమ్ బాడీ కదా అని చెప్పేసి అస్సలు 7th డే అసలు మెడ అస్సలు కనీసం కదపలేరు. అయినా రిస్క్ చేసి ఫోటో తీయించేసి, ఎందుకంటే మళ్ళీ ఇంత చిన్నగా అవ్వరు కదా. చూడండి ఎంత బాగుందో ఫోటో. ఇక్కడేమో కళ్ళు మూసుకొని జపం చేస్తున్నాడు, ఇక్కడేమో కళ్ళు తెరిచాడు అనమాట. 7th డే అయినా మా బాబు బాగానే కళ్ళు తెరిచేసాడు చూడండి. సో అది ఇలా మీ ఇంట్లో కూడా కండలు వీరులు ఎవరైనా ఉంటే ఈ ఫోటో ట్రై చేయండి. సూపర్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఇది చాలా బెస్ట్ ఐడియా అండి. నేను ఏం చేశానంటే మా బాబు పుట్టిన తర్వాత ఎంత వెయిట్తో పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, ఆ టైంలో వెదర్ ఎలా ఉంది, నెక్స్ట్ ఎగ్జాక్ట్గా ఏ టైంలో పుట్టాడు, మొత్తం ఆ రోజు ఏ రోజు మొత్తం డీటెయిల్స్ అన్నీ నేనే ఎడిటింగ్ చేసి ఒక దాంట్లో ఎడిటింగ్ చేసి ఇలా చూసారా ఫోటోగ్రాఫర్కి పంపించాను అనమాట. చూసారా మొత్తం డీటెయిల్స్ అన్నీ ఉంటాయి ఇందులో. ఏంటంటే ఉయ్యాల ఫంక్షన్ మా తమ్ముళ్ళు ఇద్దరు పైనుంచి ఇలా ఫ్లక్స్ వదిలేరు, ఆ ఫ్లక్స్ ప్లేస్లో ఇది పెట్టేయమని చెప్పాను. ఆ రోజు ఎంత వెయిట్, ఎన్ని ఇంచెస్ హైట్ ఉన్నాడు మొత్తం ఇదైతే ఖచ్చితంగా. అంటే ఇది చాలామంది ఫ్రేమ్స్ చేయించుకుంటారు. నేనేంటంటే ఫ్రేమ్ మళ్ళీ ఆ ఫ్రేమ్ కూడా మరి ఎంతకాలం ఉంటుందో తెలియదు కదా. చాలామంది ఫ్రేమ్స్ ఉంటాయి, తర్వాత మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత ఊడిపోతాయి. సో ఫ్రేమ్స్ కాదు, ఇలా ఇందులో పేజ్ లాగా ఉంటే బాగుంటుందని అనిపించి ఈ విధంగా మొత్తం డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ప్రతి డీటెయిల్ పెట్టేశాను అనమాట. డాక్టర్ నేమ్ కూడా ఎంటర్ చేశాను ఇందులో. సో ఇది మాత్రం మీకు ఐడియా నచ్చితే ఒకవేళ ఖచ్చితంగా ట్రై చేయండి, బాగుంటుంది. ఒక మంచి మెమరీ అనమాట. మెమరీస్ని ఇలా అన్నీ ఒక దగ్గర సేవ్ చేసుకుంటే బాగుంటుంది. నేను చెప్పా కదా యశోద గెటప్ నేను వేసుకున్నానని, ఇదేనమాట యశోద గెటప్ వేసుకున్నాను. అమ్మ ఆ రోజు మా పిల్లోడు బాగానే సహకరించండి. నా ఫేవరెట్ ఫోటో అండి ఇది. ఎంత బాగుందో చూడండి. అసలు ఫొటోస్ చూపించాలని ఉంది కానీ మళ్ళీ మీకు బోర్ కొట్టేద్దని నేను చూపించట్లేదు. బాగుంది కదా, మీరు కూడా ట్రై చేయండి. కానీ పిల్లలకి సంబంధించిన ఫొటోస్ మాత్రం ఎర్లీ స్టేజ్లోనే తీసుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తర్వాత మనకు తెలియదు, ఎదిగిపోతారనమాట బాగా. ఇది చూసారా, ఇది వాళ్ళ నాన్న ఫోటో, ఇది మా బాబు ఫోటో అనమాట. సో ఇద్దరు కొంచెం ఒకేలా ఉన్నారు చిన్నప్పుడు అని చెప్పేసి పక్కన పెట్టించాను. మా మమ్మీ ఏమన్నారంటే నీది కూడా ఇంకో పక్కన పెట్టించవచ్చు కదా అన్నారు. నాకు ఆ టైంలో థాట్ రాలేదు. బట్ మీరు చేయించుకునేటప్పుడు ఒక పక్కన మీరు, ఒక పక్కన మీ పార్ట్నర్, మధ్యలో మీ కిడ్ వచ్చేలాగా మంచిగా ఫొటోస్ తీసి పెట్టుకోండి. ఈ ఆల్బంలో మొత్తం నాకు సంబంధించిన ఐడియాస్ అన్నీ ఉపయోగించి మ్యాక్సిమం ఇందులో పెట్టమన్నాను. ఇందులో మీకు ఏమన్నా యూస్ఫుల్ అయ్యింది, నచ్చింది అంటే మాత్రం తప్పకుండా మీరు ట్రై చేయండి. సంబంధించిన జ్ఞాపకాలు మీరు ఎంత మంచిగా భద్రపరుచుకున్నారు, ఇంతకంటే బెటర్గా కూడా చేసుకుంటారు చాలామంది. అలాంటివి ఏమైనా ఉంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎందుకంటే మనం షేర్ చేసుకుంటేనే కదా మిగతా ఇప్పుడు కొత్తగా న్యూ బోర్న్ ఉంటారు, న్యూ బోర్న్ వాళ్ళకి, న్యూ పేరెంట్స్కి మంచి సలహా ఇచ్చినట్టు ఉంటుంది. వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ లైక్ చేయండి, అండ్ ఉపయోగపడతాయి అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.